హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను ప్రాఫామ్ బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అండ్ నా పేఅవుట్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియోలో ఆ ప్రాఫామ్స్ అసలు ఎవల్యూషన్ ఫేజ్ అనేది ఎలా మనం ప్రాసెస్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి. నేను రీసెంట్గా యాక్చువల్గా ఒక 25K అకౌంట్ ఎవల్యూషన్ పాస్ అయ్యాను అనమాట, $25,000ది. నా అప్రోచ్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ అసలు ఎవల్యూషన్ ఫేజ్లో మన మైండ్ సెట్, మన అప్రోచ్ ఎలా ఉండాలో తెలుస్తుంది. సో ఇది నా లూసిడ్ డాష్బోర్డు. సో ఇది నేను పాస్ అయిన అకౌంట్. వేరే 25K అకౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఐ విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్. సో వెన్ ఐ సే 25,000, మీకు 25,000 అంటే ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 26 lakhs వరకు ఉంటుందన్నమాట. 26 lakh క్యాపిటల్. నేను ఈ అకౌంట్ పర్చేస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది $60 అనమాట. $60 అంటే ఆల్మోస్ట్ ఒక 6,000 వేసుకోండి. సో దీన్ని యాక్చువల్ టార్గెట్ 1250, బట్ నేను ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఎందుకో చెప్తాను చూడండి. బేసికల్గా ఈ పర్టికులర్ అకౌంట్లో కన్సిస్టెన్సీ అనేది 50% ఉంది. 50% అంటే టార్గెట్ 1250 కాబట్టి మనం మ్యాక్సిమం ఒక రోజు 625 కన్నా ఎక్కువ చేయకూడదు. సో నేను ఫస్ట్ రోజు 614 చేశాను అనమాట. నా అప్రోచ్ ఎలా ఉంటుందంటే గైస్, ఎప్పుడైతే నేను ఎవల్యూషన్ పర్చేస్ చేసిన తర్వాత నా ఫస్ట్ ట్రేడ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మై ఫస్ట్ ట్రేడ్ నా డైరెక్షన్లో వెళ్తే అండ్ దాంట్లో నేను ప్రాఫిట్ బుక్ చేస్తే, లెట్ సపోజ్ నేను ఒక 300 బుక్ చేశాను అనుకోండి, 200 or 300, సో దట్ నాకు డౌన్ సైడ్ $1,000 ఉంది కాబట్టి $1,000 ప్లస్ నేను చేసిన ఆ ఫస్ట్ ట్రేడ్లో ఉన్న ప్రాఫిట్ని రెండింటిని కలిపితే నాకు 1,300 డ్రాడౌన్ వస్తుంది. సో నేను నెక్స్ట్ ట్రేడ్లో నేను అప్రోచ్ ఎలా చేస్తానంటే, నేను ఆ పర్టికులర్ ప్రాఫిట్ $300 ప్లస్ కింద డౌన్ సైడ్ ఒక $200 రిస్క్ చేసి ఈ ఇనీషియల్ టార్గెట్ ఏదైతే ఉందో $625ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో అలానే చేశాను. సో నా ఫస్ట్ ట్రేడ్ అనేది ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత ట్రేడ్ కూడా ఇది అన్నిసార్లు ఖచ్చితంగా 2 ట్రేడ్లు నీ విన్ రేట్ ఎక్కువ ఉండాలి గైస్. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రేడ్ లాస్ కూడా అవ్వచ్చు. సో దట్ మీరు బ్రేక్ ఈవెన్లో ఉండి క్లోజ్ చేయొచ్చు ఆ రోజుకి. సో $614 వచ్చిందనమాట. సో నెక్స్ట్ రోజు నేను ఇక్కడికన్నా ఇంకా ఎక్కువ చేయలేను, ఎందుకంటే నేను 625 కన్నా ఎక్కువ చేస్తే కన్సిస్టెన్సీ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ రోజు వచ్చిన తర్వాత నాకు ఇంకా నేను చేయడానికి టార్గెట్ వచ్చేసి 620. నా అప్రోచ్ ఏంటంటే, నేను బేసిక్ కాన్సెప్ట్స్, నేను ఇండియన్ మార్కెట్లో నేర్చుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఫెబొనాచి ద్వారా గోల్డెన్ లెవెల్ రేషియో అంటారు కదా, ఆ పర్టికులర్ లెవెల్కి వచ్చిన తర్వాత బై చేయడానికి, లేకపోతే ఆ లెవెల్కి వచ్చిన తర్వాత సెల్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ట్రాప్స్ ఈ మధ్యనే నేను స్లోగా ఆర్డర్ బ్లాక్స్, ఎఫ్ఈజీ వీటి గురించి ఎక్స్ప్లోర్ అవుతున్నాను. బట్ నేను ప్యూర్గా ఫాలో అయ్యేది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఫిబొనాచి, ట్రాప్స్, ఎక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది, ఎక్కడ బయర్స్ ట్రాప్ అవుతున్నారు, ఎక్కడ లిక్విడిటీ జోడ్స్ ఉన్నాయి, ఇవి చూసుకుంటాను అనమాట. ఎక్కువ కాంప్లికేట్ చేయను. నాది నేకెడ్ చార్ట్ ఎక్కువ ఉంటుంది. బేసిక్ చార్ట్స్ అంతా నావి ఇలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ కాంప్లికేట్ ఉండదు. సో నెక్స్ట్ రోజు కూడా సేమ్ అప్రోచ్ ఫాలో అయ్యాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఇక్కడ నేను చేయాల్సింది 625, బట్ ఐ థాట్ ఎక్కువ చేస్తే కొంచెం తొందరగా అయిపోతుందేమో. యాక్చువల్గా ఇక్కడ మనం 625 కన్నా ఎక్కువ చేస్తే, ఇక్కడ మనం కూడా కొంచెం ఆ టార్గెట్కి ఎక్కువ చేస్తే అయిపోతుంది ఎవల్యూషన్. కాకపోతే నేను ఇక్కడ 625 చేయలేదు కాబట్టి నేను ఇక్కడ మర్చిపోయి ఎక్కువ చేస్తాను. బట్ ఎక్కువ చేస్తే మనం ఇంకా టార్గెట్ పెరుగుతుంది. అందుకే నా టార్గెట్ 26,465 అయింది, రాదర్ దాన్ 26,250. సో ఎక్స్ట్రా ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఈ $120 చేశాను అనమాట. సో బేసికల్గా నా అప్రోచ్ ఏంటంటే, నాది 1:1 అప్రోచ్ గైస్. ఐ ఫోకస్ మోర్ ఆన్ విన్ రేట్ రాదర్ దాన్ రిస్క్ రివార్డ్. నేను స్కాల్పింగ్ చేస్తాను అనమాట 3 minutes and 5 minutesలో. ఏ కాన్సెప్ట్స్ యూస్ చేస్తానంటే, సిమిలర్ నేను ఇప్పుడు డిస్కస్ చేశాను కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇండియన్ మార్కెట్లో నేర్చుకున్న అప్రోచెస్. రీసెంట్గా ఆర్డర్ బ్లాక్స్, ఎఫ్ఈజీ గురించి నేను ఎక్స్ప్లోర్ అవుతున్నాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఎట్. సో ఇది బేసికలీ క్లియర్గా విన్ రేట్ వచ్చింది $25,000ది. సో ఇంకొక అకౌంట్ ఉంది, బట్ ఇది కొంచెం డ్రాడౌన్లో ఉందన్నమాట. ఒక $400 డ్రాడౌన్ ఉంది. సేమ్ అదే అప్రోచ్ ఇక్కడ ఫాలో అయ్యాను. ఫస్ట్ రోజు 622 అయిపోయింది. నెక్స్ట్ రోజు ఒక స్టాప్ లాస్ హిట్ అయింది ఫస్ట్ది, బట్ ఐ టుక్ ఓవర్ ట్రేడ్. గైస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దిస్ విల్ యాక్చువల్లీ సేవ్ యువర్ అకౌంట్ అనమాట. వెన్ ఎవర్ యూ యాక్చువల్లీ గాట్ అ స్టాప్ లాస్ ఇన్ ఫస్ట్ ట్రేడ్లో మీకు స్టాప్ లాస్ వస్తే, ఆ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఖచ్చితంగా మీరు ఆ అకౌంట్ పోగొడతారు. మీరు ఆ ఫస్ట్ ట్రేడ్ లాస్లో అయితే మీరు కొంచెం స్లో డౌన్ అవ్వండి. సేమ్ థింగ్ ఇక్కడ ఏమైంది, నా ఫస్ట్ ట్రేడ్ లాస్ అయింది.
సెకండ్ ట్రేడ్ కూడా నేను మళ్ళీ వేసాను, అది మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. నేను చాలా అంటే నేను నా హిస్టరీ చూసుకుంటే నేను ఎప్పుడైతే అకౌంట్స్ బ్లో చేశానో, ఆ అకౌంట్స్ బ్లో చేసిన ప్రతిసారి ఆ రోజు నేను ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చిన తర్వాత ఆగకపోవడం వల్లే నా అకౌంట్స్ బ్లో అయ్యాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ యూ ట్రేడ్, ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయితే ఇట్స్ బెటర్ మీరు క్లోజ్ చేసి వెళ్ళిపోండి, లేదంటే వేరే అకౌంట్ ఉంటే అది ట్రేడ్ చేయండి. దిస్ విల్ యాక్చువల్లీ సేవ్ లాట్ ఆఫ్ మనీ. సో ఈరోజు ఒక $200 చేశాను అనమాట. నాట్ షూర్ ఇది ఎలా అవుతుందో, ఇంకా నేను 1000 చేయాలి ప్రాఫిట్ టు కంప్లీట్ దిస్. సో ఇది ఎవల్యూషన్ పాస్ అయ్యాను. సో లెట్స్ అప్గ్రేడ్ లైవ్. సో ఇప్పుడు మనకి ఫండెడ్ అకౌంట్ వస్తుందన్నమాట. సో ఇది ఇంకొక 5 minutesలో అలా వస్తుంది క్లియర్గా. సర్టిఫికేట్స్ చూస్తే ఇక్కడ వస్తుంది సర్టిఫికేట్. లెట్స్ రీఫ్రెష్. సో నేను మీరు చూస్తే నా ఎవల్యూషన్స్ నేను ఎక్కువ పాస్ అయ్యాను. నా ఎవల్యూషన్ ఎక్కువ పాస్ అయ్యాను బ్రో. బట్ ఎందుకు పేఅవుట్స్ రాలేదంటే నేను ఫండెడ్లో నా అప్రోచ్ అనేది చాలా అగ్రెసివ్గా పెట్టడం వల్ల నాకు వర్కౌట్ అవ్వలేదు. సో ఫండెడ్లో అగ్రెసివ్గా వెళ్తే అవ్వదు. దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎవల్యూషన్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ట్రేడు స్టాప్ లాస్ హిట్ అయితే డన్ ఫర్ ద డే. ఎప్పుడైతే మీరు ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ని కొంచెం రిస్క్ చేసి మేబీ మీరు కొంచెం దాన్ని మీరు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ కాబట్టి మీరు ఒకవేళ అది స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీరు బ్రేక్ ఈవెన్లో ఉంటారు. ఇది నా అప్రోచ్. ఐఎమ్ నాట్ రికమెండింగ్ దట్ మీరు నా అప్రోచే ఫాలో అవ్వాలా అని లేదు, నేను జస్ట్ చేసి చెప్తున్నాను అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి, ఈ పర్టికులర్ ఎవల్యూషన్ అప్రోచ్ గురించి నాకు ప్రస్తుతానికి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ గో త్రూ ఇట్. ఐ విల్ ట్రై టు రిప్లై ఆల్ ద కామెంట్స్. సో నా ఇన్స్టాగ్రామ్లో నేను ప్రతి ఒక్కటి కంటెంట్ పోస్ట్ చేస్తాను అనమాట రిగార్డింగ్ ప్రాప్ ఫార్మ్స్ గురించి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మేక్ షూర్ యూ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. దట్స్ ఇట్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.